Welcome to the online classes. I am Venkatesh Hakurati, lecturer in mathematics, PB Siddhartha College of Arts and Science, Vijayawada. Today I am discussing about the topic quotient group or factor group and normalizer. First we want to learn about quotient group or factor group. First, quotient group ante కోషియన్ గ్రూప్ అనేది ఎలా ఉంటుందంటే G/H ఫామ్లో ఉంటుంది. G/Hలో G అనేది గ్రూప్ అయి ఉండాలి, క్యాపిటల్ హెచ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ అయి ఉండాలి. సో G/H అనేది అప్పుడు కోషియన్ గ్రూప్ అవుతుంది. కోషియన్ గ్రూప్లో ఉండే వాళ్ళంతా ఎలా ఉండాలంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కొసెట్స్, అంటే కొసెట్ల రూపంలో ఉండాలి. కొసెట్స్ అంటే ఐదర్ లెఫ్ట్ కొసెట్ అవ్వచ్చు, రైట్ కొసెట్ అవ్వచ్చు. ఈ కొసెట్లు అనేవి ఎలా ఫామ్ అవుతాయి అంటే, ఇప్పుడు మనం హెచ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ అని తీసుకున్నాం. క్యాపిటల్ హెచ్ ఈజ్ అ నార్మల్ సబ్ గ్రూప్. ఇప్పుడు జీలో నుంచి వీ కెన్ టేక్ ఎనీ వన్ ఎలిమెంట్ ఫ్రమ్ జీ. దిస్ ఎలిమెంట్ అంటే విత్ దిస్ ఎలిమెంట్ వీ కెన్ ఆపరేట్ క్యాపిటల్ హెచ్ విత్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఆ ఎలిమెంట్ని క్యాపిటల్ హెచ్తో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆపరేట్ చేస్తే లెఫ్ట్ కొసెట్ అవుతుంది, అంటే ఏహెచ్ అవుతుంది. సేమ్ ఎలిమెంట్ని హెచ్కి రైట్ సైడ్ ఆపరేట్ చేస్తే హెచ్ఏ అవుతుంది, అంటే దట్ ఈజ్ రైట్ కొసెట్ అవుతుంది. సో కొసెట్స్ అనేవి ఇలా ఉంటాయి. సో ఇప్పుడు జీలో ఉండే వాళ్ళంతా నార్మల్ ఎలిమెంట్స్ ABCD అండ్ సో ఆన్. కానీ G/Hలో ఉండే వాళ్ళంతా కొసెట్లు అనమాట, అంటే HA, HB, HC, HD అండ్ సో ఆన్, లేదా AH, BH, CH, DH and so on, either left cossets or right cosset. Now we learn the definition of quotient group. H is a normal subgroup of a group capital G. For A belongs to G, HA is the right cosset of H and AH is the left cosset of H in G. Since H is a normal, according to the definition of the normal, we can write HA is equal to AH. మనం హెచ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ అంటే HA is equal to AH అని రాయొచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న రైట్ హ్యాండ్ సైడ్లో ఈ స్మాల్ ఏ ఉంది కదా, ఆ ఏని ఇటువైపుకి తీసుకొచ్చే ఏ ఇన్వర్స్ అవుతుంది, అంటే ఏ ఇన్వర్స్ క్యాపిటల్ HA is equal to క్యాపిటల్ H అలాగన్నా రాసుకోవచ్చు. Thus G/H is the set of all cossets of H in G. Define an operation called coset multiplication on G/H such that, అంటే ఏం లేదు, G/Hలో నుంచి ఏదైనా రెండు కొసెట్లు తీసుకొని ఆ రెండు కొసెట్స్ మీద వీ కెన్ అప్లై ద బైనరీ ఆపరేషన్ మల్టిప్లికేషన్, అంటే కొసెట్ మల్టిప్లికేషన్. దట్ ఈస్ HA, HB belongs to G/H. That implies HA into HB is equal to HAB. This is the coset multiplication on G/H. Now G/H is a group. ఈ గనుక సాటిస్ఫై చేస్తే అప్పుడు G/H అనేది గ్రూప్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు కోసెట్ మల్టిప్లికేషన్. This is called the quotient group or factor group of G by capital H. Now this is a very important theorem statement. Capital H is a normal subgroup of capital G. Capital H is a normal subgroup of capital G. Then the set G/H of all cossets of H in G with respect to coset multiplication is a group. ఇక్కడ G అనేది గ్రూప్ ఇచ్చాడు, H is a నార్మల్ సబ్ గ్రూప్ ఇచ్చాడు. అయితే వాడు ఏమంటాడంటే G/H అనే ఒక సెట్ ఇస్తున్నాను, అందులో ఉండేవన్నీ కొసెట్స్ అయితే విత్ రెస్పెక్ట్ టు కొసెట్ మల్టిప్లికేషన్ బేస్ చేసుకొని మీరేం చేయాలంటే గ్రూప్ చేయండి, అంటే గ్రూప్ అవుతుందని చెప్పండి. ద సెట్ G/H అనేది గ్రూప్ అవుతుందని చెప్పండి. మనకు ఆల్రెడీ వీ నో అబౌట్ ద డెఫినేషన్ ఆఫ్ ద గ్రూప్. ఇఫ్ ద గ్రూప్ G satisfies 4 properties: closure law,
అసోసియేటివ్లా, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్. ఈ 4 ప్రాపర్టీస్ కనుక సాటిస్ఫై చేయగలిగితే అప్పుడు G/H అనేది ఏమవుతుంది, కోషియన్ గ్రూప్ అవుతుంది, అంటే గ్రూప్ని ఫామ్ చేస్తుంది. ఇప్పుడు నార్మల్గా G అనేది గ్రూప్ చెప్పాలి అంటే జస్ట్ ఎలిమెంట్ తీసుకొని ఆ 4 కండిషన్లు మనం ప్రూవ్ చేస్తాం. కానీ ఇక్కడ మనం ఎవరిని చెప్పాలి, G/Hని గ్రూప్ అని చెప్పాలి. మరి G/Hని గ్రూప్ అని చెప్పాలి అంటే మనం తీసుకునే ఎలిమెంట్స్ అన్నీ కొసెట్లు అయి ఉండాలి, ఐదర్ లెఫ్ట్ కొసెట్స్ ఆర్ రైట్ కొసెట్స్. ఆ కొసెట్లు తీసుకొని క్లోజర్లా, అసోసియేటివ్లా, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్, ఈ 4 ప్రాపర్టీస్ని మనం సాటిస్ఫై చేయగలిగితే అప్పుడు దట్ ఈస్ టు ఫార్మ్ ఏ గ్రూప్ అనమాట. ఇప్పుడు చూద్దాం, లెట్ గివెన్ డేటా అనమాట. H ఈజ్ ఎ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G, dot. According to the definition of normal subgroup, for A belongs to G, AH is equal to HA. This is definition. Therefore, G/H is the set of all cosets of H in G. Already we know the definition of quotient group. So, అందుకనే 2 కొసెట్లు తీసుకోవాలి కాబట్టి now we can take A, B belongs to G. With these elements we can operate capital H either left side or right side. ఇదే ఎలిమెంట్స్తో లెఫ్ట్ని రైట్, హెచ్ని లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఆపరేట్ చేసుకుంటున్నాను. HA, దిస్ ఇస్ ద రైట్ కొసెట్, వన్ రైట్ కొసెట్. HB, అనదర్ రైట్ కొసెట్, బిలాంగ్స్ టు G/H. We define coset multiplication on G/H as HA into HB is equal to HAB. This is the definition of quotient group. Now we prove that the operation is well defined. అంటే ఏం లేదు చూడండి, ఇక్కడ వెల్ డిఫైన్డ్ అంటే వెల్ అంటే మంచిగా, డిఫైన్ అంటే డిఫైన్ చేసుకున్నాం. నేను ఇది కొసెట్ మల్టిప్లికేషన్తో ఈ యొక్క కండిషన్ని డిఫైన్ చేసుకున్నాను కదా, మరి ఈ యొక్క కండిషను ఓన్లీ A, B'లకి మాత్రమే వర్కౌట్ అవుతుందా, లేకపోతే ఏ ప్లేస్లో ఎవరినైనా A1, B ప్లేస్లో B1, లేదా ఏ ప్లేస్లో A5, B ప్లేస్లో B5, ఎంతమందిని తీసుకున్నా కూడా ఈ కండిషన్ వర్కౌట్ అవుతుందా, అంటే ప్రతి ఒక్క జీలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఈ కండిషను సాటిస్ఫై అవ్వాలి. అందుకనే చూద్దాం, A, Bకి రాశారు కదా, ఓన్లీ A, Bలకి మాత్రమే ఈ కండిషన్ వర్కౌట్ అవుతుందా అంటే నో. దట్స్ వై ఐ వాంట్ టు ప్రూవ్ దిస్ కండిషన్ ఈజ్ వెల్ డిఫైన్డ్. చూద్దాం, ఇక్కడ HA ఉంది కదా, ఆ HA ప్లేస్లో HA1 తీసుకుంటా. ఇక్కడ HB ఉంది కదా, HB ప్లేస్లో B1 తీసుకుంటా, HB1 ఇన్ G/H. ఓకేనా, నేనేం ప్రూవ్ చేయాలంటే ఇప్పుడు HA1 ఇంటూ HB1 ఈజ్ ఈక్వల్ టు HA1 ఇంటూ B1 అని చెప్పాలి. మీరు A2 తీసుకున్నా ఓకే, HA2 ఇంటూ HB2 ఇంటూ HA2 ఇంటూ B2 అని కూడా చెప్పొచ్చు. ఓకేనా, దేర్ఫోర్ ఈ కండిషన్ చూడండి, HA ఈజ్ ఈక్వల్ టు HA1 ఉంది కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక H ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ ఇంకొక H ఉంది. ఓకేనా, సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో H అనేది ఇక్కడ నార్మల్ సబ్ గ్రూప్ కాబట్టి ఐడెంటిటీ ఎలిమెంట్ కంపల్సరీగా ఉంటుంది కాబట్టి దేర్ఫోర్ ఈ హెచ్లో ఎలిమెంట్ స్మాల్ ఈ, ఏని అలాగే రాశాను. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఏ ఎంత, ఐడెంటిటీ ఎలిమెంట్. యూ కెన్ మల్టిప్లై ఎనీ ఎలిమెంట్ విత్ ఐడెంటిటీ ఎలిమెంట్, వీ గెట్ ద సేమ్ ఎలిమెంట్ అంటే స్మాల్ ఏ. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ క్యాపిటల్ హెచ్లో ఎలిమెంట్ స్మాల్ h1, ఈ a1 అలాగే రాశా. అంటే ఇక్కడ ఫర్ సమ్ h1 బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. సో అండ్ సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే, ఈ హెచ్లో ఎలిమెంట్ ఈ స్మాల్ బి అలాగే రాశా, ఈ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ క్యాపిటల్ హెచ్లో ఎలిమెంట్ స్మాల్ h2, b1 అలాగే రాసుకున్నాను. ఫర్ సమ్ h2 బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. దేర్ఫోర్ HAB ఏమవుతుంది అప్పుడు, H ఇంటూ AB ఈజ్ ఈక్వల్ టు H ఇంటూ ఏ అంటే ఇది రాసుకోవచ్చు కదా, H1A1. ఓకేనా, B అంటే ఏం రాసుకోవచ్చు, H2B1 రాసుకోవచ్చు. H1 ఇంటూ A1 H2ని ఒక బ్రాకెట్స్లో పెట్టాను ఇంటూ B1. దట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ H ఇంటూ ఈ H1 అలాగే ఉంది, A1 H2 ఉంది ఇక్కడ చూడండి, A1 H2 అంటే H3A1 రాశా ఇంటూ B1. ఎందుకు రాశానంటే ఇక్కడ A1
A1H2 ఉంది, ఇక్కడేమో H3 ఇంటూ A1 సమ్ ప్రొడక్ట్ అనమాట. H3 ఇంటూ A1 అది ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. చూడండి, సిన్స్ H ఈజ్ ఎ నార్మల్ ఇన్ గ్రూప్ G, A1H ఈజ్ ఈక్వల్ టు HA. ఓకేగా, ఇది మన కండిషన్లో తీసుకున్నాం కదా. అలాగే సో దట్ A1 ఈ క్యాపిటల్ హెచ్లో ఎలిమెంట్ స్మాల్ h2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ క్యాపిటల్ హెచ్లో ఎలిమెంట్ స్మాల్ h3. ఓకేనా, వీ కెన్ టేక్ ఎనీ ఎలిమెంట్ ఎనీ హెచ్ ఇన్ క్యాపిటల్ హెచ్ కాబట్టి h3. ఈ A1 ఏ ప్లేస్లో A1 రాసుకున్నాం. ఫర్ సమ్ h3 ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. ఓకేనా, నౌ క్యాపిటల్ హెచ్ ఇంటూ ఇప్పుడు బ్యాక్కి వస్తే ఈ స్మాల్ h1 అలాగే ఉంది. H3 A1 ప్లేస్లో A1 H2. ఓకేనా, లేకపోతే H1 H3 అనేది అది ఇక్కడ చూడండి. H3 A1 అనేది కూడా H3 అనేది బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్లో ఉంది కాబట్టి సో ఇక్కడ అలాగే ప్రోడక్ట్ రాసేసాను. నౌ ఇప్పుడు దీని నుంచి క్యాపిటల్ హెచ్ ఇంటూ H1 H3 ఈ రెండు ఒక బ్రాకెట్లో పెట్టండి. A1 ఇంటూ B1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు చూడండి H1 ఇంటూ H3 ప్రొడక్ట్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. స్మాల్ హెచ్లు అన్నీ క్యాపిటల్ హెచ్లో అవి, దాని ప్రొడక్ట్స్ అన్నీ కూడా క్యాపిటల్ హెచ్లోనే ఉంటుంది బై క్లోజర్ లా ప్రకారం. కాబట్టి H1 ఇంటూ H3 ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. కాబట్టి ఇక్కడ క్యాపిటల్ హెచ్ ఇదంతా కూడా బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్లో ఉంది కాబట్టి అప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ అనే ఒక థీరం ఉంది. హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ కాబట్టి అక్కడ సింగిల్ హెచ్ అయిపోతుంది. A1 B1 అలాగే ఉంటుంది. అంటే దేర్ఫోర్ మీరు ఏం తీసుకున్నారు, HA ఇంటూ HB తీసుకుంటే మనకేం వచ్చిందంటే HA1 ఇంటూ HB1. దేర్ఫోర్ కొసెట్ మల్టిప్లికేషన్ ఈజ్ వెల్ డిఫైన్డ్. ఓకేనా, సో అక్కడ వరకు ఏంటంటే మనం తీసుకున్న డిఫైన్ చేసుకున్న ఫంక్షన్ ప్రతి దానికి కూడా యూజ్ అవుతుంది. నౌ ఐ వాంట్ టు ప్రూవ్ ఇట్ ఈస్ ఎ గ్రూప్. ఫస్ట్ వన్ ఈజ్ క్లోజర్ లా. క్లోజర్ లా అంటే ఏంటి, దగ్గరగా అంటే G/Hలో ఏ ఇద్దరిని తీసుకున్నా వాళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తే ఆ వచ్చే రిజల్ట్ కూడా సేమ్ గ్రూప్లో ఉండాలి, అంటే G/Hలో ఉండాలి. ఇప్పుడు చూద్దాం, HA కామా HB బిలాంగ్స్ టు G/H. దట్ ఇంప్లైస్ HA ఇంటూ HB ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ఇక్కడ క్యాపిటల్ హెచ్ పడాలి, G/H. సిన్స్ A కామా B బిలాంగ్స్ టు G ఈజ్ ఆల్సో గ్రూప్ అయిపోయింది కాబట్టి అగైన్ బై క్లోజర్ లా ప్రకారం A ఇంటూ B ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు Gలో జరుగుతుంది కాబట్టి HA ఇంటూ HB కూడా HAB అవుతుంది. అంటే దట్ ఈజ్ ఆల్సో రైట్ ప్రొడక్ట్, అంటే దట్ ఈజ్ ఆల్సో ఏ కొసెట్ అవుతుంది. H ఇంటూ AB అనేది సమ్ ఎలిమెంట్ అనమాట, అప్పుడు రైట్ కొసెట్ అవుతుంది. ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు G/H. సిమిలర్లీ అసోసియేటివ్ ప్రాపర్టీ, ఇక్కడ ముగ్గురిని తీసుకోవాలి. HA HB HC ముగ్గురిని తీసుకొని G/Hలో నుంచి వాళ్ళు కూడా ఇలాగే పైన క్లోజర్లా ఎలా సాటిస్ఫై అయిందో ఇలాగే మనం ప్రూవ్ చేద్దాం. చూడండి, అసోసియేటివ్ లా కండిషన్ అంటే ఇది HA ఫస్ట్ రెండింటికి బ్రాకెట్స్ అండ్ లాస్ట్ రెండింటికి బ్రాకెట్స్ కండిషన్ రాసుకున్నాను. LHS పార్ట్ తీసుకుంటాను. HA ఇంటూ HB ఇంటూ HC దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ రైట్ కొసైట్స్ ఈజ్ అగైన్ ఏ రైట్ కొసైట్. అంటే మనకు కొసైట్ డిఫైన్ చేసుకున్నాం కదా, కొసైట్ మల్టిప్లికేషన్ అంటే HABని ఎలా రాసుకోవచ్చు, HAB రాసుకోవచ్చు. HA ఇంటూ HBని HAB రాసుకోవచ్చు ఇంటూ HC. ఇప్పుడు ఈ ఏబీనంతా స్మాల్ ఏ అనుకోండి, HA ఇంటూ HC లాగా ఉంది. అగైన్ వీ కెన్ అప్లై ద డెఫినేషన్ HAB ఈజ్ ఈక్వల్ టు HA ఇంటూ HB ఈజ్ ఈక్వల్ టు HAB. అందువల్ల HAB ఇంటూ C. నౌ యూ కెన్ చేంజ్ ద బ్రాకెట్స్ A ఇంటూ BC. ఎందుకని G అనేది గ్రూపు కాబట్టి గ్రూపులో ABC ఎలిమెంట్స్ ఉంటే క్లోజర్లా అసోసియేటివ్ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఇలా బ్రాకెట్స్ చేంజ్ చేసుకున్నా. అగైన్ చూడండి, ఇక్కడ HA అనుకోండి, ఇది B అనుకోండి, HAB లాగా ఉంది అంటే HA ఇంటూ HB. HA దట్ ఈజ్ ఈక్వల్ టు HA అలాగే ఉంది. మరలా ఇక్కడ చూడండి, HBC ఎలా ఉందంటే AB లాగా ఉంది, HAB లాగా ఉంది అంటే HB ఇంటూ HC వచ్చేసిందిగా. దేర్ఫోర్ అసోసియేటివ్ లా హోల్డ్స్ ఇన్ G/H. నౌ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. లెట్ ఐడెంటిటీ అంటే ఏంటిది, G/Hలో ఒక రైట్ కొసెట్ తీసుకుంటే ఈ రైట్ కొసెట్కి
ఇంకొక రైట్ కోసెట్ ఎవరో ఒకరిని రైట్ కోసెట్ని మల్టిప్లై చేస్తే వీ గెట్ దిస్ రైట్ కోసెట్. మనం ఏదైతే రైట్ కోసెట్ తీసుకున్నామో సేమ్ అదే రావాలి. అంటే ఎవరిని మల్టిప్లై చేయాలి అంటే హెచ్ఈని. అంటే ఈ అంటే ఏంటి? ఐడెంటిటీ ఎలిమెంట్. ఇప్పుడు చూడండి, దేర్ ఎగ్జిస్ట్ హెచ్ ఇంటూ ఈ. హెచ్ ఇంటూ ఈ అంటే హెచ్, అగైన్ హెచ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో హెచ్ ఈజ్ వన్ ఆఫ్ ద రైట్ కోసెట్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు జీ బై హెచ్. నౌ వీ కెన్ మల్టిప్లై విత్ హెచ్ఏ. హెచ్ఏ ఇంటూ హెచ్ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఏబి లాగా ఉంది కదా, ఏబి హెచ్ఏ ఇంటూ ఈ. ఏ ఇంటూ ఈ అంటే హెచ్ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ ఏఈ. ఏ ఇంటూ ఈ దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఈ ఇంటూ హెచ్ఏ. ఓకేనా? అలా రాసుకుందాం. దేర్ ఫోర్ ఐడెంటిటీ ఎగ్జిట్స్ ఇన్ జీ బై హెచ్ అండ్ ఇట్ ఈస్ ద ఐడెంటిటీ ఎలిమెంట్. ఎవరిక్కడ ఐడెంటిటీ కోసెట్ ఎవరంటే హెచ్ ఇంటూ ఈ అంటే హెచ్ఏ. నౌ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్. ఇన్వర్స్ అంటే ఏంటి? హెచ్ఏ అనే ఒక రైట్ కోసెట్ని తీసుకుంటే ఇంకొక రైట్ కోసెట్ని ఇంకొక రైట్ కోసెట్ని మల్టిప్లై చేస్తే ఎవరు రావాలంటే ఈజ్ ఈక్వల్ టు మీకు పైన ఐడెంటిటీ ఎవరైతే వచ్చారో వాళ్ళు రావాలి. సో హెచ్ఏ ఈజ్ ఈక్వల్ టు జీ బై హెచ్ తీసుకుంటే, సిన్స్ ఏ బిలాంగ్స్ టు జీ అండ్ జీ అనేది గ్రూప్ కాబట్టి అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ ఇన్వర్స్ ప్రాపర్టీ ఏ ఇన్వర్స్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు జీ. We have h into a inverse is also belongs to g by h. We can multiply now ha into ha inverse is equal to ab లాగా ఉంది కదా ఇక్కడ, h into a inverse that is equal to h into e. This is the identity. ఓకేనా? సేమ్ మీరు రివర్స్ రాసుకున్న ఇలాగే వస్తుంది. దేర్ఫోర్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ జీ బై హెచ్ ఈజ్ ఇన్వర్టబుల్. అంటే ప్రతి ఎలిమెంట్కి కూడా ఇన్వర్స్ ఎలిమెంట్ అనేది ఉంటుంది. కాబట్టి హెచ్ఏ ఇన్వర్స్ ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ హెచ్ఏ. హెచ్ఏకి ఇన్వర్స్ ఎవరంటే హెచ్ఏ ఇన్వర్స్. ఈ 4 ప్రాపర్టీస్ ప్రూవ్ అయినాయి కాబట్టి దేర్ఫోర్ జీ బై హెచ్ ఈజ్ ఎ గ్రూప్ విత్ రెస్పెక్ట్ టు కోసెట్ మల్టిప్లికేషన్. హెన్స్ ప్రూవ్డ్. దిస్ ఈజ్ ద quotient group theorem or factor group theorem. And now the next definition is normalizer. Normalizer అంటే ఎలా ఉంటుందో చూడండి. If G is a group, okay, and A belongs to G, అంటే G లో A ఒక ఎలిమెంట్ తీసుకున్నాను, then we can define the normalizer with capital N of that element. ఏ ఎలిమెంట్ అయితే తీసుకున్నారో N of A, B తీసుకుంటే N of B, C తీసుకుంటే N of C and so on. N of A that is equal to X belongs to G. X belongs to G. రెండు ఎలిమెంట్స్ కూడా జీలో ఎలిమెంట్సే. అప్పుడు దాన్ని కామ్యుటేటివ్ ప్రాపర్టీ లాగా ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఏ ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే అప్పుడు ఎవరైతే ఈ కండిషన్ సాటిస్ఫై చేశారో వాళ్ళు ఎన్ ఆఫ్ ఏలో ఉంటారు. ఈజ్ కాల్డ్ ద నార్మలైజర్ ఆఫ్ ఏ ఇన్ క్యాపిటల్ జీ. ఓకేనా? ఏ బిలాంగ్స్ టు జీ తీసుకున్నారు కదా, అప్పుడు ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఏ అనే కండిషన్ ప్రూవ్ చేస్తే అప్పుడు ఆ ఏ అనేది ఈ నార్మలైజర్లో ఉంటుంది. ఈజ్ కాల్డ్ ద నార్మలైజర్ ఆఫ్ స్మాల్ ఏ ఇన్ క్యాపిటల్ జీ. ఓకేనా? ఈ కండిషన్ నార్మలైజర్ కండిషన్ ఏంటిదంటే ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఏ. మీరు బి తీసుకుంటే బిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్బి, ఏదైనా పర్వాలా. థియరం. ఇఫ్ జీ ఈజ్ ఏ గ్రూప్ అండ్ ఏ బిలాంగ్స్ టు జీ, దెన్ ద నార్మలైజర్ ఎన్ ఆఫ్ ఏ ఇన్ క్యాపిటల్ జీ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ జీ. సరే, ఇప్పుడు నేను సబ్ గ్రూప్ అనే కండిషన్ చెప్పాలి. సబ్ గ్రూప్ అనే కండిషన్ ఇక్కడ నేను ఏం చేయబోతున్నానంటే ఒక జీ అనేది గ్రూప్ తీసుకుంటా, నార్మలైజర్ డెఫినేషన్ రాస్తా. నార్మలైజర్ డెఫినేషన్ మనకు తెలుసు కాబట్టి. ఓకేనా? సో ఈ ఎన్ ఆఫ్ ఏలో జీ అనేది గ్రూప్ కాబట్టి ఒక ఐడెంటిటీ ఎలిమెంట్ తీసుకుంటే ఈ అనే ఒక ఐడెంటిటీ ఎలిమెంట్తో ఆ నార్మలైజర్ కండిషన్ని సాటిస్ఫై చేస్తాను. అప్పుడు ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది ఎన్ ఆఫ్ ఏలో ఉంటుంది. అప్పుడు ఎన్ ఆఫ్ ఏ అనేది ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ అవుతుంది. అక్కడ వరకు చెప్తా. తర్వాత ఇంకొక కండిషన్ ఏం చెప్తానంటే సబ్ గ్రూప్ చెప్పాలి అంటే ఆల్రెడీ వెల్ నోన్స్ థియరమ్స్ కొన్ని ఉన్నాయి. ఏంటిదంటే ఏ కామా బి బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అయితే దట్ ఇంప్లైస్ ఏ ఇంటూ బి ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు హెచ్. ఒకటి. అలాగే అందులో రెండో పాయింట్ ఏంటంటే
ఇఫ్ బి బిలాంగ్స్ టు హెచ్ అయితే బి ఇన్వర్స్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు హెచ్, లేదా ఏ బిలాంగ్స్ టు హెచ్ అయితే దట్ ఇంప్లైస్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు హెచ్. ఈ రెండు కండిషన్లు ఉన్నాయి. క్లోజర్ లా ప్రకారము ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ తీసుకుంటే ఏ ఇంటూ బి ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు హెచ్, అది ఫస్ట్ కండిషన్. అలాగే రెండో కండిషన్ అంటే ఇఫ్ ఏ బిలాంగ్స్ టు హెచ్ అయితే ఏ ఇన్వర్స్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు హెచ్, లేదా బి బిలాంగ్స్ టు హెచ్ అయితే దట్ ఇంప్లైస్ బి ఇన్వర్స్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు హెచ్. ఈ రెండు కండిషన్లు ప్రూవ్ చేస్తే అప్పుడు ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ ఏమవుతుందంటే అప్పుడు హెచ్ అనేది సబ్ గ్రూప్ అవుతుందని చెప్పాం. కానీ ఇక్కడ మనం హెచ్ని సబ్ గ్రూప్ అని చెప్పట్లా, క్యాపిటల్ ఎన్ ఆఫ్ ఏని సబ్ గ్రూప్ అని చెప్తున్నా. ఓకేనా? సరే, ఓకే. ఇప్పుడు ఈ థియరం ప్రూవ్ చేయాలి అంటే నేను 3 పాయింట్స్. ఫస్ట్ ఎవరిని చెప్పాలి? ఎన్ ఆఫ్ ఏని సబ్ గ్రూప్ అని చెప్పాలి. అప్పుడు ఎన్ ఆఫ్ ఏ అనేది నాన్ ఎంటీ సబ్సెట్ అని చెప్తా ఫస్ట్. ఓకేనా? ఎన్ ఆఫ్ ఏని నాన్ ఎంటీ సబ్సెట్ అని చెప్తా ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏం చెప్తానంటే ఒక 2 ఎలిమెంట్స్ అనేవి ఎన్ ఆఫ్ ఏలో తీసుకుంటే బై క్లోజర్ లా ప్రకారము ఆ రెండుని ప్రొడక్ట్ చేస్తే ఆ వచ్చేది కూడా ఎన్ ఆఫ్ ఏలో ఉంటుంది అని చెప్తాను. ఓకేనా? మూడో పాయింట్, ఇప్పుడు ఎవరో ఒకరిని తీసుకుంటాను అంటే x1 కానీ x2 కానీ తీసుకుంటే వాళ్ళకి ఇన్వర్స్ కూడా ఎన్ ఆఫ్ ఏలో ఉంటుంది అని చెప్తాను. సో ఆ నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ థియరం ప్రకారము ఈ 3 కండిషన్లు సాటిస్ఫై చేసింది కాబట్టి అప్పుడు ఎన్ ఆఫ్ ఏ అనేది ఒక సబ్ గ్రూప్ అవుతుంది. ఓకేనా? రైట్, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎన్ ఆఫ్ ఏ అనేది నాన్ ఎంటీ సబ్సెట్ ఆఫ్ జీ అవుతుందా లేదా వెరిఫై చేసుకుంటా. గివెన్ డేటా లెట్ జీ బి ఏ గ్రూప్ అండ్ ఏ బిలాంగ్స్ టు జీ. ఒక ఎలిమెంట్ తీసుకున్నా. కన్సిడర్ ఎన్ ఆఫ్ ఏ అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ ద నార్మలైజ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ కామా ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ఏ. ఇది జస్ట్ డెఫినేషన్ రాశా. ఇప్పుడు జీ అనేది గ్రూప్ అయ్యింది కాబట్టి జీలో ఒక ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది ఉంటుంది, అంటే ఈ బిలాంగ్స్ టు జీ. ఈ జీలో ఒక ఎలిమెంట్ తీసుకున్నాను కాబట్టి ఈ జీలో ఎలిమెంట్ని ఉపయోగించుకొని నార్మలైజ్డ్ డెఫినేషన్ సాటిస్ఫై చేస్తా. అంటే ఏ ప్లేస్లో అంటే ఎక్స్ ప్లేస్లో ఈ పెడతాను. ఏ ఇంటూ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఏ. ఐడెంటిటీ ఎలిమెంట్తో దేన్ని మల్టిప్లై చేసినా సేమ్ ఎవరు వస్తారు? అదే ఎలిమెంట్ వస్తారు. అంటే అందుకని దట్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ. అంటే దట్ ఇంప్లాయిస్ ఈ కండిషన్ సాటిస్ఫై చేసింది కాబట్టి ఐడెంటిటీ ఎలిమెంట్ నేను ఏ ఎలిమెంట్ అయితే తీసుకున్నానో ఆ ఎలిమెంట్ జీలో ఉంది కదా, ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏలో కూడా పడిపోయింది, ఎన్ ఆఫ్ ఏలోకి వచ్చింది. అంటే ఎన్ ఆఫ్ ఏ ఖాళీగా లేదు, ఎన్ ఆఫ్ ఏలో ఐడెంటిటీ ఎలిమెంట్ ఉన్నది. దేర్ఫోర్ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఏ నాన్ ఎంటీ సబ్సెట్ ఆఫ్ క్యాపిటల్ జీ. దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్ ఇక్కడ వరకు. ఇప్పుడు నేను రెండో పాయింట్ ఏం చెప్పదలుచుకున్నాను అంటే ఎన్ ఆఫ్ ఏలో ఏ కామా బి తీసుకుంటే అంటే x1 కామా x2ని తీసుకుంటే బై క్లోజర్ లా ప్రకారము x1 ఇంటూ x2 ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ఎన్ ఆఫ్ ఏలో ఉన్నది అని చెప్తాను. రెండో పాయింట్, లెట్ x1 కామా x2 బిలాంగ్స్ టు ఎన్ ఆఫ్ ఏ. మరి ఇప్పుడు x1 కామా x2 ఎన్ ఆఫ్ ఏలో ఉన్నారు అంటే ఎన్ ఆఫ్ ఏ డెఫినేషన్ సాటిస్ఫై చేయాలిగా x1 x2 ఇద్దరు కూడా. అందువల్ల ఏ x1 ఈజ్ ఈక్వల్ టు x1a. అలాగే x2 కూడా ఎన్ ఆఫ్ ఏలో ఉంది కాబట్టి ఏ x2 ఈజ్ ఈక్వల్ టు x2 ఇంటూ ఏ. సరిపోయిందా? ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై చేసింది. నౌ ఇప్పుడు x1 ఇంటూ x2 బై క్లోజర్ లా ప్రకారము x1 ఇంటూ x2 అనేది కూడా ఎన్ ఆఫ్ ఏలో ఉండాలి అంటే ఇప్పుడు మీరు x1 తీసుకుంటే ఏ x1 ఈజ్ ఈక్వల్ టు x1a రాశారు. నేను ఇప్పుడు x1 ఇంటూ x2 అనే ఒక ప్రోడక్ట్ తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఏ ఇంటూ x1 ఇంటూ x2 ఈజ్ ఈక్వల్ టు x1 ప్లేస్లో x1 ఇంటూ x2 రాసుకోవాలి. అంటే ఏది తీసుకున్నారో అది ఆ x ప్లేస్లో పెట్టాలన్నమాట. ఇప్పుడు నేను x1 ఇంటూ x2 అనేది ఎన్ ఆఫ్ ఏలో ఉండాలి అంటే కన్సిడర్ ఏ ఇంటూ x1 ఇంటూ x2 తీసుకుంటా. దట్ ఈజ్ ఈక్వల్ టు ax1 ఇంటూ x2 దట్ ఈజ్ ఈక్వల్ టు x1 ఇంటూ ఏ ఇంటూ x2. జీ అనేది గ్రూప్ అయింది కాబట్టి కామటేటివ్ అంటే ax1 ఈజ్ ఈక్వల్ టు x1a. ఇదిగోండి ఇక్కడ ax1 ఈజ్ ఈక్వల్ టు x1a కాబట్టి ax1 ప్లేస్లో x1a పెట్టుకున్నాను ఇంటూ x2 దట్ ఈజ్ ఈక్వల్ టు x1 ఇంటూ ax2. బ్రాకెట్స్ చేంజ్ చేస్తాను చూడండి జాగ్రత్తగా. మళ్ళీ ఇప్పుడు ax2 అంటే x2a రాస్తాను కాబట్టి x1 ఇంటూ x2a అంటే x1 ఇంటూ x2 ఇంటూ a. కాబట్టి ఏమొచ్చింది? ఏ ఇంటూ x1 ఇంటూ x2 తీసుకుంటే x1 ఇంటూ x2 ఇంటూ ఏ వచ్చింది. కాబట్టి ఈ రెండు కూడా x1 ఇంటూ x2 తీసుకుంటే అది కూడా నార్మలైజర్ డెఫినేషన్ సాటిస్ఫై చేసింది కాబట్టి దేర్ ఫోర్ x1 ఇంటూ x2 బిలాంగ్స్ టు ఎన్ ఆఫ్ ఏ. అయిపోయిందా?
సో ఇక్కడ వరకు ఇంకొక కండిషన్ సెకండ్ పార్ట్, అంటే 2 స్టెప్స్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ లాస్ట్ స్టెప్. ఇప్పుడు x1 కానీ x2 కానీ ఎవరో ఒకళ్ళని మీరు ఎన్ఆఫ్ఏలో తీసుకుంటే వాళ్ళ యొక్క ఇన్వర్స్ కూడా అందులో ఉంటుందని చెప్పాలి. ఎన్ఆఫ్ఏలో ఉంటే అప్పుడు సబ్ గ్రూప్ డెఫినేషన్ సాటిస్ఫై అయినట్టు. ఇప్పుడు నేను x2 తీసుకుంటా. లెట్ x1 అన్నా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. లెట్ x2 బిలాంగ్స్ టు ఎన్ఆఫ్ఏ. ఓకేనా? ఇప్పుడు నేనేం చెప్పాలి? x2 ఇన్వర్స్ ఎన్ఆఫ్ఏలో ఉంటుందని చెప్తాను. దట్ ఇంప్లైజ్ ఇప్పుడు x2 అనేది ఎన్ఆఫ్ఏలో ఉంది కాబట్టి అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ నార్మలైజర్ ax2 ఈజ్ ఈక్వల్ టు x2a కదా. ax2 ఈజ్ ఈక్వల్ టు x2a. బోత్ సైడ్స్ x2 ఇన్వర్స్తో మల్టిప్లై చేస్తాను, అటువైపు ఇటువైపు 2 సార్లు. x2 ఇన్వర్స్ ax2 x2 ఇన్వర్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు x2 ఇన్వర్స్ x2 ఇంటూ a ఇంటూ x2 ఇన్వర్స్. ఓకేనా? నౌ ఇప్పుడు చూడండి, x2 ఇంటూ x2 ఇన్వర్స్, a ఇంటూ a ఇన్వర్స్ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ కదా. ఇక్కడ x2 ఇంటూ x2 ఇన్వర్స్ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ కాబట్టి ఇది ఐడెంటిటీ అయిపోతుంది. కాబట్టి మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ x2 ఇన్వర్స్ ఇంటూ a మాత్రమే ఉంటుంది, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా అంతే. x2 ఇన్వర్స్ ఇంటూ x2 అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ అవుతుంది. ఇక్కడ మీకు a ఇంటూ x2 ఇన్వర్స్ ఉంటుంది. అంటే ఇది చూడండి నార్మలైజర్ డెఫినేషన్ ఇది కూడా. కాబట్టి therefore x2 inverse is also belongs to n of a. Therefore n of a is a subgroup of capital G. This is the definition and theorems of normal subgroup, hence proved. Thank you and thank you so much.